మన కాలపు అద్భుతమైనటువంటి కళాకారుడు గద్దర్. గద్దర్ కంటే ముందు కానీ గద్దర్ తర్వాత కానీ అటువంటి సృజనాత్మకమైనటువంటి ఒక కళాకారుడు పుడతాడా? ఎందుకంటే ఆయనలో కళ కవిత్వము అనుబంధం ఉండేది. అంటే మొత్తం శరీరం అంతా కవిత్వము, శరీరం అంతా కళాకారుడే. కానీ అటువంటి మనిషిని మనం చూడడం కూడా మన ఒక అదృష్టంగా మనం భావిస్తున్నాం. మాకు ఆయనకు స్నేహం ఉండేది, హృదయం విప్పి మాట్లాడుకునే వాళ్ళము. ఇంటికి వచ్చినప్పుడల్లా తన గురించి తన దగ్గరికి వెళ్తే కూడా తన సాహిత్యాన్ని గురించి తాను ఏమేమి రాస్తున్నాడో చెప్పేవాడు. కానీ తాను కూడా కవిత్వాన్ని ఇతరులు ఎంజాయ్ చేసినట్టే చేసేవాడు తన కవిత్వాన్ని. నేను ఒక సందర్భంలో రజనీ కొఠారి అని ఒక పొలిటికల్ సైంటిస్టు, ఆయన అంతర్జాతీయ స్థాయిలో, ఆయన గద్దర్ చూస్తామని తీసుకెళ్తే గద్దర్ ఒక పాట పాడాడు. ఆయన గుడ్ అన్నాడు. వాట్ గుడ్? ఇట్స్ వెరీ గుడ్. నేను అంటే గద్దర్, నువ్వు సృష్టించిన కవిత్వం అంటే ఒక్కసారి అది రాసిన తర్వాత అది మనకు భిన్నమైపోతుంది, దానికి ఇండిపెండెన్స్ వచ్చేస్తుంది. నేను కూడా అది నా పాటనేనా అని అనుకుంటున్నాను. ఇది పోతన కాలం నుంచి కూడా ఒక్కొక్కసారి సృజనాత్మకమైన రచయిత తన సృజనాత్మకతను తానే రాశానా అని ఆశ్చర్యపడేంతగా అటువంటి వాళ్ళు, అంటే తనకి ఎక్కడి నుంచి వస్తుందేమో అడిగేవాడిని. ఎట్లొస్తుంది నీకు, ఎట్ల కవిత్వం అంటే? అది ఎట్లొస్తుందో తెలియదు, అది వస్తుంది, మనం రాస్తున్నాము, పాడుతున్నాము. మేము కాకతీయ విశ్వవిద్యాలయం ఉన్నప్పుడు విశ్వవిద్యాలయ యొక్క విద్యార్థి సంఘం గద్దర్ను పిలవాలని నేను అప్పుడు విద్యార్థి స్టూడెంట్ ఇంకా అడ్వైజర్ ఉన్నాను. పోలీసు వాళ్ళేమో పిలవద్దని, విద్యార్థులేమో పిలవాలి. ఈ రెండింటి మధ్యన నెల మొత్తంగా పోలీసు వాళ్ళని ఒప్పించి గద్దర్ను పిలిస్తే 9 గంటలకు ఆయన పాటలు పాడమని పెడితే తెల్లవారుజాము 4 గంటల వరకు పాడేవారు. తర్వాత అది విద్యార్థి సంఘం మీటింగ్ అయినా చుట్టుముట్టు గ్రామాల వాళ్ళంతా వచ్చి 1000 మంది జనం. విశ్వవిద్యాలయాల విద్యార్థి సంఘం మీటింగ్కి 1000 మంది గ్రామస్తులు రావడం, గద్దర్ లాంటి కళాకారుడు విశ్వవిద్యాలయానికి వచ్చి పాటలు పాడడం ఏదైతుందో అది నాకు కూడా ఒక అరుదైన అనుభవంగా జీవితంలో మిగిలింది. గద్దర్ లాంటి వ్యక్తితో పరిచయం ఉండడం, ఆయన క్రియేటివిటీని చూడడం, మన మధ్యన తిరిగిన మనిషి ఒక చరిత్రను, అంటే సాహిత్యాన్ని ఒక మలుపు చూపారు. అంటే ప్రజల సాహిత్యాన్ని, ప్రజల బాణిని తీసుకొని దాంట్లో తాను రాసే రచన ఏదైతుందో సమాజాన్ని మార్చాడు. ప్రజల అనుభవాన్ని తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ సమాజం మార్పులో ఇవాళ తెలంగాణలో ఏమాత్రమైనా ప్రజాస్వామ్య సంస్కృతి అంటే గద్దర్ లాంటి కళాకారుల ప్రభావం కూడా చాలా లోతుగా సమాజం మీద ఉంది. సాహిత్యాన్ని, సామాజిక ఉద్యమాలని, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమాన్ని ఒక మలుపు తిరగడంలో కీలకమైన పాత్ర వహించినటువంటి గద్దర్, ఆయన ప్రజల హృదయాల్లో, ప్రజల సమిష్టి జ్ఞాపకంలో చాలా కాలము తన ప్రభావం వేస్తూనే ఉంటాడు. కనుక ఇక్కడ గద్దరు స్టాల్ పెట్టారు, తర్వాత గద్దరు సాహిత్యాన్ని ఇక్కడ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. తప్పకుండా ఈ ప్రయత్నం ఏదైతుందో ఇది చాలా మంచి ప్రయత్నం. చాలామంది ఇక్కడ నేను చూస్తూనే ఉన్నాను, ఎంతోమంది మిగతా స్టాల్లో లేనంత వాళ్ళు వచ్చి కొంటున్నారంటే గద్దరు ప్రజల లోపలికి ఎంత వెళ్ళిపోయాడో ఇది దీనికంటే పెద్ద నిదర్శనం వస్తుంది. ఈ స్టాలు సందర్శించడం మాకు కూడా ఒక మంచి అనుభవంగా, మళ్ళీ గద్దర్ జ్ఞాపకాలను చేసుకోవడం మాకు ఒక అరుదైన అనుభవంగా మాకు అనిపిస్తుంది.